హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం సిద్ధాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ సర్పంచ్ గారు యువ నాయకుడు బరిలో దిగి విజయం సాధించడం జరిగింది. బొక్క హరీష్ గారు మనతో ఉన్నారు. ఇండిపెండెంట్ గా ఆయనను కలవడానికి వచ్చాం. హరీష్ గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చాలా మంది యువకులు బయట జాబ్స్ అని ఇంకా బిజినెస్లని వెళ్తున్నారు కదా, మీకెందుకు ఈ రాజకీయాల్లోకి రావాలని అనిపించింది? అంటే ఇంత ముందు కూడా మా నాన్నగారు ఇండిపెండెంట్ చేసి ఎంపీటీసీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మగారు సొసైటీ డైరెక్టర్. అట్లనే రాజకీయ పరంగా కొంత అనుభవం ఉంది. అట్లనే ఊరు సమస్యల మీద కొంచెం యువకులు రావాలని ముందుకు వచ్చిన, అందుకే ఊరు సమస్యల కోసమే వచ్చిన. మీ గ్రామంలో తాగునీటి సమస్యల విషయం ఎట్లా ఉంది? మరి అందరికీ నీళ్లు సరఫరా అవుతున్నాయా? మీరు ఎంత ఓట్ల మెజారిటీతో గెలుపొందారు? ప్రస్తుతానికి గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది, కొన్ని వాడల్లో. అది కూడా పూర్తి చేస్తాం. లైట్లు అయినా ఏదైనా ఎట్లాంటి సమస్యలైనా తీరుస్తాం. కాకపోతే మెజార్టీ 419 మెజార్టీ వచ్చింది నాకు. ఆపోజిట్ క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫున వేశారు, నేను ఇండిపెండెంట్గా వేశాను. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు గ్రామంలో ఎలా ఉన్నాయి? రోడ్లు గ్రామంలో చాలా దారుణంగా ఉన్నాయి, అవి అభివృద్ధి చేస్తాం. అట్లనే మాకు సిద్ధాపూర్లో మెయిన్ రోడ్కు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. అదొకటి చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తాయి 5 సంవత్సరాలలో. ఇదండి సిద్ధాపురం గ్రామ పంచాయతీ పరిధి సంగతి. మళ్ళీ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్. చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి.